మంచితనం మాత్రమే మిగులుతుందని హెచ్చరించి వెళ్దామనొచ్చాను. ఏంటి కొయ్యబారిపోయి పిచ్చి చూపులు చూస్తున్నావు? శ్వాస ఆడ్డం లేదా? అహంకారం బుస కొట్టలేకపోతుందా? పగబట్టిన పాము పగ తీర్చుకోలేకపోతే తన పడగ తనే నేలకి కొట్టుకొని చచ్చిపోతుందంట. అలాగే నీ తలని నువ్వు నేలకేసి కొట్టుకో. అప్పుడైనా నువ్వు చేసిన తప్పులన్నీ నీకు అర్థం అవుతాయి. ఏంటి మా స్థాయి చూసి నీ నోట మాట పడిపోయిందా? అందుకే దెబ్బ తిన్నవాడు పౌరుషానికి పోతే దెబ్బ తీయాలని చూసిన వాడి పరిస్థితి ఇది. ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అవి ఉన్నాయన్న అహంకారమే మనల్ని నాశనం చేస్తుంది. అది గ్రహించు. ఓ మనిషి ఎప్పుడైనా ఎలా అయినా ఏ క్షణాన్నైనా ఆస్తిపరులవ్వచ్చు. దానికి ఉదాహరణే మేము. మనుషుల పరిస్థితులు మారచ్చు, ఎప్పుడు మనస్తత్వం మాత్రం మారకూడదు. నువ్వు మోసం చేశావు, కానీ నీ రక్త సంబంధం మాకు సహాయం చేసింది. మేము ఎదిగాం. ధర్మంగా సాగే మా ప్రయాణాన్ని, అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి మా ఇంటి గృహప్రవేశం పత్రికని మీకు ఇచ్చి వెళ్దామనొచ్చాం. ఏమండి, తీసుకోండి. మీ చేతులతో ఈ పెద్ద మనిషికి మనింటి గృహప్రవేశ పత్రికనివ్వండి. తీసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఓ, ఇలాంటి మనిషికి పత్రిక ఇవ్వడమేంటనా? ఏమండి, ఈయనే కదా మిమ్మల్ని రెచ్చగొట్టాడు. ఇదిగో గెలిచానని ఈ పత్రిక ఇవ్వండి. తీసుకోండి. సూపర్ అక్క, సూపర్. దెబ్బతిన్న పులి సమయం చూసి పంజా విసురుతుంది. నీలో ఇంత ఫైర్, ఇంత కసి, ఇంత ధైర్యం ఉందని నాకిప్పుడే తెలిసిందక్క. ఎంత బాగా మాట్లాడావు. ఉక్రోషంతో ఊగిపోయే మనిషి చలనం లేకుండా శిల్పంలా నించున్నాడు. ఈయనకు చెప్పిన గుణపాఠంతో ఈయన లాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలక్క. ఎవరిని లెక్క చేయని మనిషి ముందు నిలబడి నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టు ఎదురు తిరిగి మాట్లాడడం గ్రేట్ అక్క. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందక్క. ఇదిగో చూడండి. అర్చన, ఏంటి భయం వేస్తోందా? నీ కళ్ళ ముందు అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉందా? నా భార్య మనసులో ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆవేదన ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ కన్న కూతురే నా భార్యని శభాష్ అంది. ఇంతకన్నా అవమానం నీకుండదు. ఒకప్పుడు నీతో ఛాలెంజ్ చేశాను, నీకంటే గొప్పగా ఎదుగుతానని. ఇప్పుడు నేను నీకంటే గొప్పగా ఎదిగాను, నీ కళ్ళ ముందే ఉన్నాను. నేను కష్టాన్ని నమ్ముకున్నాను, నువ్వు స్వార్థాన్ని నమ్ముకున్నావు. నా కళ్ళని పొడుద్దాం అనుకున్నావు, నీ చూపు పోయింది. నన్ను చీకట్లోకి తోద్దాం అనుకున్నావు, నువ్వే వెలుతురులో లేకుండా పోయావు. చూడు, పక్కవాణ్ణి తొక్కాలనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. ఈ విషయాన్ని కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకో. నేనిప్పుడు నాకు డబ్బుందనే అహంకారంతో మాట్లాడట్లేదు. నువ్వు అంధకారంలో ఉన్నావని గుర్తు చేస్తున్నాను. నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు, కానీ
నన్ను నువ్వు ప్రతిక్షణం అవమానించి పరోక్షంగా నేను ఈ స్థాయికి రావడానికి నువ్వు కారణమయ్యావు. అందుకే నీకు శుభలేఖిస్తున్నాను. అమరావతి, నువ్వు మీ అమ్మగారు తప్పకుండా మా ఇంటి గృహప్రవేశానికి రండి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం నువ్వేనమ్మా. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం. తప్పకుండా రండి. మా గృహప్రవేశానికి నువ్వు రాకు. కనీసం ఇప్పటికైనా మనిషిగా మారు. నీ పుట్టుకో అర్థం ఉంటుంది. లేకపోతే నాశనం అయిపోతావు. రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం. ఇది నిజమని తెలియమురా, నిన్నటి నీడలు దాటి కనరా వెలుగు. రేపటి ఆశలు నీకు మార్గం చూపు. ముందు ఉంది కొత్త లోకం, సాగరా వెనకకు మరలకురా. రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం. అమ్మా, ఇన్విటేషన్ ప్రత్యేకంగా వచ్చి ఇచ్చెళ్లారు. అందుకే ఎవరు అడ్డు చెప్పినా అడ్డం పడ్డా మనం ఫంక్షన్ కి తప్పకుండా వెళ్ళి తీరుతున్నాం. పక్కవాణ్ణి తొక్కాలనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. కనీసం ఇప్పటికైనా మనిషిగా మారు. నీ పుట్టుకో అర్థం ఉంటుంది. లేకపోతే నాశనం అయిపోతావు. అర్చన, రండి రండి. అమ్మా అర్చన, లోపల రండి, లోపల రండి. ఏమండి ఏమండి, ఎవరొచ్చారో చూడండి. ఒరేయ్ వినోద్, జయంతి, ప్రియా, త్వరగా రండి. బాగున్నారా బావా? నిలబడి ఉన్నారే, కూర్చోండి. ఒక్క నిమిషం అర్చన, ఇవ్వు. మేము కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకోబోతున్నాం. మీరంతా తప్పకుండా రావాలి. ప్రియా, పట్టుకో తల్లి. మా ఇద్దరిని ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండండి. లేవండి, లేమ్మా.
పెద్ద బంగ్లా కదండి. బంగ్లా సరేనే, పేరు చూడు, అర్చనా నిలయం. నుంచున్నారేమిటి? కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి బావా, కూర్చోండి. అల్లుడు గారు, నా కూతురు జీవితాన్ని మార్చేశారు. అర్చన మెళ్ళలో తాళి కట్టిన రోజు నేను నాకు అస్సలు నచ్చలేదు, అసహించుకున్నాను. ఎన్నో అవమానాలు చేశాను, ఎంత నీచంగా మాట్లాడాను. కానీ ఏ రోజు మీరు ఎదురు తిరగలేదు. నా అవమానాల్ని సహించలేక ఒకరోజు ఈ గుమ్మం ముందే నిలబడి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, ఒక గొప్ప స్థానంలో కూర్చోబెట్టి చూపిస్తాను అని నాతో ప్రతిజ్ఞ చేశారు. మీ ప్రతిజ్ఞ మీరు నిలబెట్టుకున్నారు. ఈరోజు నా కూతుర్ని నిజంగా మహారాణిని చేసి నా ముందు నిలబెట్టారు. మిమ్మల్ని చూస్తుంటే అంతులేని ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. మీరు మా అల్లుడు కావడం నిజంగా నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యో అత్తయ్యగారు, మీరు పెద్దవారండి, మీరు నాకు దండం పెట్టకూడదు, మేమే మీకు దండం పెట్టాలి. అలా అంటారేంటి అల్లుడు గారు? నా కూతురికి ఒక గొప్ప జీవితాన్ని అందించారు, అందుకే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చూడండి అత్తయ్యగారు, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి మీరు కూడా ఒక కారణం అండి. అవును మోయ్య గారు, అత్తయ్య గారు, నన్ను ఆ రోజు మీరు అవమానించారు కాబట్టే నాలో పట్టుదల పెరిగింది, ఎలాగైనా గొప్ప నవ్వాలనే కసి పెరిగింది. ఆ పట్టుదలతోనే ఈరోజు అర్చనని మీకు మాటిచ్చినట్టుగా మహారాణిని చేశానండి. అందుకే అన్నాను అత్తయ్య గారు, మేం పైకి రావడానికి మీరు కూడా ఒక కారణం. అలా అనకండి అల్లుడు గారు. మీరు మెకానిక్ అని నాకు తెలిసిన మీ మంచితనం, మనస్తత్వం, నా కూతుర్ని బాగా చూసుకుంటారనే నమ్మకంతోనే కదా మిమ్మల్ని అల్లుడుగా చేసుకుంది. ఆ రోజు మెకానికే కావచ్చు, కానీ ఈరోజు ఇంజనీర్లనే మీ దగ్గర అపాయింట్ చేసుకునే స్థాయికి ఎదిగారు. అదన్నట్లు మీరు అల్లుడు కావటం నిజంగా మా అదృష్టమే. బావగారు, ఏంటిలా పొగుడుతున్నారు అనుకోకండి. కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని చెప్పడానికి మీరు రోల్ మోడల్. మీలాంటి నీతి నిజాయితీ పట్టుదల గలవారు మా ఇంటి అల్లుడైనందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అవును బావా, వాళ్ళన్నది 100కి 100 పాళ్ళు నిజం. నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అమ్మా నాన్న కంటే ముందు నువ్వు నిలబడి ధైర్యం చెప్పావు, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు. మీరు కష్టాల్లో ఉండి కూడా అవతల వాళ్ల కష్టానికి స్పందించి సానుభూతి చూపించి సాయం చేయడం అందరి వల్ల కాదు, అది మీకు సాధ్యమైంది. మీలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళకి అండగా దేవుడు ఎప్పుడు నిలబడతాడు, అందుకే మీకు ఈ పొజిషన్ ఇచ్చాడు. మీరు నా బావైనందుకు నేను చాలా పుణ్యం చేసుకున్నాను బావా. ఆహా, ఇంటిని 10 పొగడ్తలతో ముంచెత్తి నెత్తికెత్తుకుంటున్నారు. కాసేపు ఆగితే కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటారేమో, కానీ ఇప్పుడు నేను మీ సంతోషాలని చిందరవందర చేస్తాను చూడు. అవును గోపి, అందరూ నీ గురించి అనేది 100% కరెక్టు. నువ్వు గొప్పగా ఎదిగావు, నిన్ను నమ్మిన వాళ్ళని ఎదిగేలా చేశావు. నిజంగా గ్రేట్ గోపి. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది గోపి. మరి నీతో పాటు నీ వాళ్ళని కూడా గొప్పగా చూసుకుంటేనే కదా అప్పుడు నువ్వు ఇంకా గొప్పవాడు అనిపించుకునేది. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే ఇప్పుడు వాళ్ళని చూడలేదనేగా నీ అర్థం? అసలు ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదా?
ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒత్తి ఒత్తి పలుకుతూ మాటలేంటే? ఏయ్, బెల్ట్ తెగుతుంది, జాగ్రత్త. అయ్యో, నేను అలాంటి ఉద్దేశం మనసులో పెట్టుకుని మాట్లాడలేదండి. తన అందరినీ ఆదుకుంటూ ఎవరికేం కావాలో చేస్తూ మంచితనం చూపిస్తున్నాడు కాబట్టే అలా అన్నాను. మా అన్నయ్య ఎంత మంచివాడో, అడగకుండానే ఆదుకుంటాడని గోపి చెల్లెలు ఎంత సంతోషంగా చెప్పిందో. తను ఆమెను ఎంత ప్రేమగా పెంచింది, చదివించింది, ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేసింది అన్ని ఎంత గొప్పగా చెప్పిందనుకుంటున్నారు? అన్నయ్య అప్పుడు చదివించబట్టే నేను ఇప్పుడు ఉద్యోగం చేసుకోగలుగుతున్నానని చెప్పింది. మీరందరూ అతన్ని పొగుడుతుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చి చెప్పాను. అది తప్పేనా? జయంతి, ఎన్ను చెప్పేది? రాణి, మా రాణి ఉద్యోగం చేస్తుందా? అదేంటి గోపి అలా అడుగుతున్నావు? నీకు ఈ విషయం తెలీదా? మావారే వాళ్ళ ఆఫీసులో రాణికి మంచి ఉద్యోగం ఇప్పించారు. చాలా రోజుల నుంచి వెళ్తోందే. నీకు తెలియకపోవడం ఏంటి? నెలకి 15,000 దాకా సంపాదిస్తోంది. ఏం బావా, జయంతి చెప్పేది నిజమేనా? రాణి మీ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుందా? నువ్వే ఇప్పించావా? అవును బావా, నిజమే. అనుకోకుండా ఒకరోజు తను ఉద్యోగ ప్రయత్నం చేస్తూ నాకు కనిపించింది. మా ఆఫీసులో ఒక పోస్ట్ ఉంటే ఎండి గారితో మాట్లాడి ఇప్పించాను. కారణం ఏంటో తెలియదు కానీ మీతో చెప్పొద్దంది. అందుకే చెప్పలేదు. సారీ బావా. అల్లుడు గారు, చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తే తప్పేమీ లేదు కానీ మీరేం తప్పుగా అనుకోకండి. సారీ గోపి, ఈ విషయం నీకు తెలిసేమోనని అనేశాను. మావయ్య అన్నట్టు తప్పేం లేదు. నేను చేస్తున్నాను కదా, అలాగే అనుకో. ఏంటే వాగాల్సిందంత వాగేసి మళ్ళీ ఇప్పుడు మావయ్య అన్నట్టు తప్పేం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతావేంటి? అన్నయ్య, తలోక మాట మాట్లాడి చిన్న విషయాన్ని పెద్దదెందుకు చేస్తున్నారు? రాణి ఉద్యోగం చేస్తుంది, అందులో తప్పే ఉంది. వదిలే. అర్చన, నేను వెంటనే రాణిని చూడాలి. మావయ్య గారు, అందరూ తప్పకుండా గృహప్రవేశానికి రండి. తప్పకుండా రండి. వస్తామండి. పదర్చన. వస్తానమ్మా. ఏమే, సమయం సందర్భం చూడకుండా మాట్లాడడం ఏం పద్ధతే? సమయం చూసి ఎప్పుడు ఏదో ఒక బాంబు పేలుస్తావు. ఆ తర్వాత అయ్యో ఇలా పేలుతుందనుకోలేదు, అలా కాలుతుందనుకోలేదు అని అమాయకంగా మాట్లాడతావు. అసలు ఏమైనా బుద్ధుందా నీకో? వరలక్ష్మి, ఏదో మాట వరుసకంది, దానికంత రాద్ధాంతం చేస్తావెందుకు? వదిలే. ఎరా ఆకాష్, డూప్లికేట్ సర్టిఫికేట్కి అప్లై చేసావు కదా, ఎంతవరకు వచ్చింది? ఇంకా వారం 10 రోజులు పడుతుంది నాన్న. అదేదో తొందరగా తెచ్చుకొని ఉద్యోగం చేయడానికి ప్రయత్నించరా. ఆకాష్, ఆఫీస్కి వెళ్ళాలి. బాగా లేట్ అయింది. కాస్త బైక్ మీద డ్రాప్ చేయవా? ఆఫీస్కా? ఆఫీస్కా అంటావేంట్రా, వెళ్ళి దించిరా. సరేనమ్మా. పదరాణి. వస్తానత్తయ్య. వస్తాను మావయ్య.